కృష్ణ రామ అనుకునే వయసులో కుస్తీ పోటీలకు పోయినట్లు మనవడితో ఆడుకోవాల్సిన సమయంలో కుర్చీలు మడత పెడతామని వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నారు చంద్రబాబు. కానీ ఆయన సతీమణి భువనేశ్వరి మేడం గారు మాత్రం చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని తన మనసులో ఉన్న మాట బయటపెట్టేశారు. వెంటనే వైసీపీ నాయకులు అందుకున్నారు. చూడండి రోజా గారు, చంద్రబాబుకు రెస్ట్ ఇస్తారట. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. చంద్రబాబును రెస్ట్ ఇచ్చి ఇంటికి పంపించేసి ఆవిడే పోటీ చేస్తారట. దీని వెనకాల ఉన్న వ్యూహం ఏమై ఉంటుంది? ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. అంబటి గారు మీరేమంటారు? ఇవాళ పాపం వారి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. అక్కడేమో లోకేశం కుర్చీలు మడత పెడుతుంటే అమ్మగారేంటి అయ్యగారికి రెస్ట్ ఇద్దాం అంటున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. అయ్యో, కుప్పం కుర్చీ మడతబడినట్లేనా? నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి. కోపం వచ్చి నేను చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అవును, మరి ముసలోడిని పట్టుకొని ముసలోడు అంటే కోపం రాదా మరి? పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అంటే చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, అందుకే ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి గారు కూడా అంగీకరించారు అని మీ ఉద్దేశమా? సరే, ఒకవేళ చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి కుప్పంలో భువనేశ్వరి మేడం పోటీ చేస్తే ఎలా ఉంటుంది సార్? పోటీ చేసిన శ్రీమద్ రమారమణ గోవిందే, కుప్పంలో ఓడిపోవటం ఖాయం. జోగి రమేష్ గారు భువనేశ్వరి గారు జోక్ చేశారు, చూసారా? అది నవ్వుతానో జోక్ గాను చేసింది కాదు అది ఆ మాట. మరి ఎందుకు ఎలా అన్నారు? చంద్రబాబు నాయుడు కుప్పంలో పనికిరాడు, 35 సంవత్సరాల నుంచి కుప్పం ప్రజలకి ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రంలో కూడా పనికిరాడు, కుప్పంలో కూడా పనికిరాడని చెప్పేసి సొంత చంద్రబాబు నాయుడు గారి భార్య మాటల్లో చెప్పిందంటే దాని వెనకాల ఉన్న మర్మం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు దిక్కులేని పరిస్థితుల్లో ఈ రోజు కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఏంటి సార్ ఆ దిక్కులేని పరిస్థితి? 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్కి ఒక 50-60 పంచాల, మళ్ళీ ఇంకొక పార్టీకి ఇంకొక 20-25 పంచాల. ఇలా అన్ని పంచుకుంటూ పోతే ఆయనకేం మిగులుతుంది సార్? ఇది గమనించింది కాబట్టే చంద్రబాబు నాయుడు సత్యమని చంద్రబాబు నాయుడికి రెస్ట్ ఇచ్చేద్దాం, చంద్రబాబు నాయుడు పక్కకు తోసేద్దామని చెప్పేసి ఆమె మనసులో ఉన్న మాటల్ని స్పష్టంగా చెప్పింది. లోగుట్టు పెరుమాళ్ళ కెరక అన్నట్లు చంద్రబాబు పరిస్థితి ఆయన సతీమణికి తెలిసిపోయిందంటారు, అంతేనా? గ్రంథి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళారు, మీ రియాక్షన్ ఏంటి? అరే ఏం చెప్తున్నారు మీరు? చాలా విషయాలు చెప్పారు. రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉండాలంటున్నారు. అవును సార్, వయసుడిగిన రాజకీయ నాయకులు రిటైర్మెంట్ తీసుకొని యువతకు అవకాశం ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు 18 సంవత్సరాల కుర్రోడి కింద కనబడుతున్నాడా? ఆయన కుర్రాడేంటి సార్, 75 ఏళ్ళు. ఆయనకి రిటైర్మెంట్ లేదా? మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో లేదో ఆయనే చెప్పాలి. భువనేశ్వర్ గారు మీరు మాట్లాడుకున్నట్టున్నారు. దేని గురించి మాట్లాడుకున్నారు? ఆవిడ కుప్పంలో అంటుంది ఇంచుమించు 35 సంవత్సరాలు బట్టే ఇప్పటి నుంచి ఎన్నుకుంటున్నారు కదా, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం, నేను పోటీ చేస్తానని చెప్తుంది ఆవిడ. ఇక్కడేమో మీరు రిటైర్మెంట్ అంటున్నారు. మీరు ఆవిడ మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెడుతున్నట్టుగా ఉన్నది ఇది. అమ్మో, అవును సార్, మీరు చెబుతుంటే నాకు డౌట్ వస్తుంది. వీళ్ళందరూ కలిసి పాపం ఆ పెద్ద మనిషిని ఏదో చేసేలా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే ఎంతోమందికి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు మీరు భువనేశ్వర్ గారు లేదా మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెట్టాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది, వెన్నుపోటు పొడవాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది ఇది. వయసు అయిపోయిన రాజకీయ నాయకులు రిటైర్ కావాలని పవన్ కళ్యాణ్ ఎందుకన్నాడో, చంద్రబాబుకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి మేడం ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మొత్తానికి ఏదో జరుగుతోంది.